నిద్రపోయే ప్రసక్తి లేదు మైనంపల్లి హనుమంతరావు అని చెప్పుడే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసిన కాబట్టి నేను కూడా నిద్రపోను, ఆయన నిద్రపోనియా, ఇలా సిద్దిపేటలో మా సోదరుల మంది కూడా నిద్రపోనియా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ సిద్దిపేట నియోజకవర్గ కుటుంబ సభ్యులకు అందరికి కూడా ఘన స్వాగతం పలికినందుకు మీ అందరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్స్ చక్రధర్ గౌడ అన్న గారు కూడా ఎక్కడ ఉన్నారో మరి కనిపిస్తలేడు. మా బిడ్డే, అందుకు బిడ్డ పేరు లాస్ట్ లో చెప్తే ఏమనుకోదు. అదే విధంగా మా ఫైర్ బ్రాండ్ అక్క కొండ సురేఖ అక్క నాయకత్వం, కొండ సురేఖ అక్క నాయకత్వం, నీలం మదన్న నాయకత్వం, నీలం మదన్న నాయకత్వం, పూజల హరికృష్ణ నాయకత్వం, నర్సారెడ్డి అన్న నాయకత్వం, కుద్దూస్ బాయ్ నాయకత్వం, చెరుకు సీనన్న నాయకత్వం, ఎలక్షన్ రెడ్డి అన్న నాయకత్వం, దేవేందర్ రెడ్డి అన్న నాయకత్వం, చక్రధర్ అన్న నాయకత్వం, మా యాదగిరి అన్న నాయకత్వం, మనందరి నాయకత్వం. జై కాంగ్రెస్. ఇప్పుడు కార్యకర్తలలో ఎంత జోష్ వచ్చిందో మేము గమనిస్తున్నాం. ఎందుకంటే 4 నెలల కింద మనకు ఎవరు మాట ఇచ్చారు? అన్నంతన మాట ఇచ్చాడు, నెలకొకసారి వస్తా మీకు అండగా ఉంటాను. అదేవిధంగా మనకు అదృష్టం కొద్ది ఎవరు వచ్చారు? మన పార్లమెంట్ అభ్యర్థి నీలం మదన్న, బీసీ బిడ్డ, ముదిరాజ్ బిడ్డ. అదేవిధంగా మన ముఖ్య అతిథి మన మంత్రివర్యులు సురేఖ అక్క అంటే ఒక జడ్పీటీసీ నుంచి ఇలా మంత్రి అయినరు. మన కష్ట సుఖాలు తెలుసుకొని ఒకటే రోజుల పొద్దున మేము 10 కోట్లు కావాలంటే సాయంత్రం వరకు సంతకం పెట్టించింది. వీళ్ళు ముగ్గురు ఉండగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పరుగులెత్తుతుందో ఇవాళ మీ సిద్దిపేట చూపెట్టారు. ముఖ్యంగా మన 3 కాన్స్టిట్యున్సీలలోనే వీక్ ఉండే గజ్వేల్, సిద్దిపేట. కానీ ఈ 4 నెలల ఈ 2 లక్షల మైనస్ పోయి 2000 మైనస్ అన్న ప్లస్ అన్న సాధించే విధంగా ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా కష్టపడుతూ. అందుకోసమే మరి ఒక్కసారి మీ అందరికి చెప్తున్నా, కష్టపడితే సాధించలేనిది ఏది లేదు. ఈ అంతమందిని చూసి మీ హరీష్ రావుకే కాదు, మా దగ్గరున్న కేసు